ప్రేమగల మా తండ్రి, జీవం గల మా ప్రభువా, ఈ యొక్క ఉదయకాల సమయంలో మరొకసారి నీ సన్నిధికి వచ్చి నీ వాక్యం నుంచి కొన్ని సత్యాలు నేర్చుకోవడానికి మీరు మాకు ఇస్తున్న కృపను బట్టి నీకు వందనాలు. ఇప్పటివరకు నీ ప్రియ కుమార్తెని ఎత్తిపట్టుకొని మాకు ఇచ్చిన సత్యాలను బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభా, మా బిడ్డల్ని ఈ విధంగా పెంచాలి ప్రభా, ఎలాంటి మదర్స్కు ఉండాలి ప్రభా, మదర్స్ నుంచి ఉంటే ఎంత మైటీ పీపుల్ బయటకు వస్తారు, ఎలాంటి ప్రోడక్ట్ బయటకు వస్తుందో మాకు అర్థమవుతుంది. దాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఈ వాక్యాన్ని నీ చేతిలో పెడతా ఉన్నాం. మా అందరితోనూ సూటిగా స్పష్టంగా వ్యక్తిగతంగా మాట్లాడమని మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. సో ర్యాప్చర్ వచ్చినట్టు అనిపించిందా ప్రేయర్లో? యా, థ్యాంక్ యూ. మదర్స్ డే అన్నప్పుడు ఈరోజు నేను అడ్రస్ చేసినప్పుడు ఫస్ట్ నేను అందరికి చెప్తాను, మదర్స్ అందరికీ హ్యాపీ మదర్స్ డే. నాట్ జస్ట్ మదర్స్, పెళ్ళి కాని వాళ్ళకి కూడా చెప్తా ఉన్నాను, పెళ్ళి కాలేని మదర్స్కి చెప్తా ఉన్నాను. ఎందుకంటే పెళ్ళి అవుతుంది కాబట్టి ఫ్యూచర్లో అనే సెన్స్ కూడా కాదు. సో నేను ఎందుకు చెప్తాననేది నేను ఫైనల్లో కంక్లూడ్ చేస్తాను. కాబట్టి నేను మదర్స్ అన్నప్పుడు, మదర్స్ డే అన్నప్పుడు బయాలజికల్ మదర్స్ గురించి మాట్లాడుతాను. అంత మాత్రమే కాదు, నేను మదర్స్ అన్నప్పుడు మీలో కొంతమంది ఏమైందంటే మీరు మీ తల్లిని పోగొట్టుకున్న వాళ్ళు కూడా ఇక్కడ కొంతమంది ఉన్నారు. యు నో హౌ మచ్ యు లవ్ యువర్ మదర్. షారా, ఐ నో దట్. సో మేబీ మదర్స్ డేలో మీరు మిక్స్డ్ ఎమోషన్స్లో ఉంటారు. బికాస్ యూ రిమెంబర్, యూ రికలెక్ట్ యువర్ మదర్స్ మెమరీస్ ఉంటాయి. కాబట్టి ఆ మదర్స్ని, వాళ్ళతో మీ మదర్స్ని, మీ మదర్ని మీరు పోగొట్టుకుని ఉన్నాయి. కాబట్టి మీ మదర్తో మీకున్న సంబంధాలు మీరు అనిపిస్తుంది, నా తల్లి నాకు ఇప్పుడు ఉంటే మనోళ్ళని చూసుకునేది, అది మనోళ్ళని చూసుకునేవాళ్ళు అనేది ఉంటుంది. కాబట్టి అలాంటి మిక్స్డ్ ఎమోషన్స్తో ఉన్న వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళని కూడా అడ్రస్ చేయవలసింది ఉంది. అలాగే పేరెంట్స్ చాలామంది మదర్స్ వాళ్ళ పిల్లలతో ఉన్నారు, వాళ్ళని అడ్రస్ చేయవలసింది ఉంది. ఈవెన్ పెళ్ళి అయిన తర్వాత కొంతమందికి పిల్లలు లేకుండా ఉన్న వాళ్ళు, లైవ్లో చూస్తున్న వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. సో ఇట్ ఈస్ ఇర్రెలవెంట్ ఈ మదర్స్ డే మాకు. సో మ్యారేజ్ యొక్క అయిపోయిన తర్వాత నాకు ఈరోజు ఐఎమ్ అన్కంఫర్టబుల్, ఇంకా చెప్పాలంటే ఇట్స్ అన్ఫుల్ఫిల్డ్ డ్రీమ్స్ అని అనుకుంటూ మదర్స్ డేని పెయిన్తో, ఆ మదర్స్ డే అనే కాన్సెప్ట్నే వినడానికి ఇష్టం లేని కొంతమంది విమెన్ కూడా ఉన్నారు. ఎందుకంటే మ్యారేజ్ అయిన ఇయర్స్ టుగెదర్ వాళ్ళు వెయిట్ చేశారు, బట్ స్టిల్ వాళ్ళకి పిల్లలు పుట్టలేదు. కాబట్టి అలాంటి వాళ్ళకి కూడా నేను మదర్స్ డే శుభాకాంక్షలు తెలుపుతా ఉన్నాను. ఎందుకు అని అంటానంటే ఈ ముగ్గురిని నేను అడ్రస్ చేయవలసిన అవసరం అయితే ఉంది. ఒకటి, 3 విషయాలు నేను ముగ్గురిని ఎగ్జాంపుల్స్గా నేను తీసుకొని నేను క్లోజ్ చేస్తాను. చాలా షార్ట్ టైంలోనే మనం క్లోజ్ చేస్తాను. ఒకటి, ఎక్సడస్ ఫస్ట్ 2 చాప్టర్స్ చూస్తే, నిర్గమకాండం మొదటి 2 అధ్యాయాలు చూస్తే మనకి కొన్ని విషయాలు మనకు కనబడుతూ ఉంటుంది. సో నేను వచ్చినప్పుడు మా మమ్మీ, సో నాకు చాలా మోడల్, మా మదర్ని చాలామంది అంటారు. అది నేనే కాదు, బయట ఉన్న వాళ్ళు కూడా చాలామంది అంటారు. ఈవెన్ సిస్టర్ అల్ఫా గారు కూడా అంటారు, సిస్ వైస్ విమెన్ అంటారు. సో మమ్మీ దగ్గర నేను చూస్తున్నప్పుడు ద వే షీ క్యారీ హర్ సెల్ఫ్, ఆవిడ కాపాడుకోవడం కానీ, ఎట్లాగా అనవసరంగా అయిన వాటిని ఇన్వాల్వ్ అవ్వకుండా ఉండడం కానీ, ఇవన్నీ చూశాను. సో నేను చిన్నప్పుడు మా మదర్ అంటే మా డాడీ ఏమో పాస్టర్గా ఉన్నారు, మా మదర్ ఏమో హై స్కూల్ టీచర్గా ఉన్నారు. సో మమ్మీ పనిచేసిన ఏరియా ట్రైబల్ వెల్ఫేర్ హై స్కూల్, టీడబ్ల్యూ హై స్కూల్స్ అంటారు. సో వెస్ట్ గోదావరిలో ఒక ఊరు ఉంటుంది, పుల్లిరామనగూడెం అని. సో ఆ ఊరిలో వేశారు మమ్మీని. సో తమ్ముడు, 2 చెల్లెళ్ళు అక్కడ ఉండేవారు, నేను డాడీతో ఇక్కడ ఉండేవాను. సో నేను వీక్లీ వన్స్ వెళ్ళేవాడిని అండ్ నేను చదువుకున్న టైంలో. అప్పుడు నేను బహుశా 4th స్టాండర్డ్ చదువుతున్న టైం నాకు బాగా గుర్తు. మా డాడీ కూడా చాలాసార్లు సర్మన్స్లో ఆయన ఉపయోగించుకున్న ఇలిస్ట్రేషన్ ఏది అంటే రియల్ లైఫ్లో జరిగిన ఇలిస్ట్రేషన్. సో మా మమ్మీని చూడడానికి నేను వెళ్తా ఉన్నాను. మా డాడీకి ప్రేయర్ ఉంది, నన్ను అక్కడ వెస్ట్ గోదావరిలో ఒక ఊరు ఉంది, కన్నాపురం అని, అక్కడికి డ్రాప్ చేశారు. అక్కడ నన్ను డ్రాప్ చేసి బస్సు, అక్కడి నుంచి కనెక్టింగ్ బస్సు ఉంటుంది. ఆ పుల్లిరామనగూడెం అనేది లోపల ఇంటీరియర్ అడవిలో ఉన్న ఏరియా. అది మమ్మీ ట్రైబల్ వెల్ఫేర్ హై స్కూల్లో పనిచేశారు కాబట్టి అక్కడికి విచ్ ఇస్ 9 kilometers. కాబట్టి డాడీ ఏం చేశారంటే 6 o'clock వరకు వెయిట్ చేశారు, ఇంకా బస్సు రావట్లేదు, ఆ బస్సు ఎక్కించేసి వెళ్ళిపోదామని అక్కడికి చూశారు. లేకపోతే అక్కడ ఆ ఊరికి వెళ్తున్న ఒక ఆయన్ని పరిచయం చేసుకొని, బాబుని ఎక్కించండి, మీతో పాటు తీసుకెళ్ళండి అని ఎక్కించి డాడీ వెనక్కి వెళ్ళిపోయారు. సో చూసాం 8:39 అయిపోయింది. నాకు తెలిసిన వాళ్ళు ఆ ఊర్లో ఉన్నారు. సో ఆయన అడిగాడు, నన్ను ఎవరైతే మా డాడీ అప్ చెప్పారో హీజ్ అ ట్రైబ్ ఆయన,
సో వాళ్ళు ఏమన్నారంటే, బాబు మరి నీకు తెలిసిన వాళ్ళు ఉన్నారు డ్రాప్ చేసేనా, లేదా నేను నడుచుకుంటూ వెళ్ళిపోతాను వచ్చేస్తావా అన్నారు. బస్ క్యాన్సిల్ అయింది. నైట్ 9:30కి నడుచుకుంటూ 9 కిలోమీటర్స్, అది అడవిలో ఫారెస్ట్లో, రోడ్ సరిగ్గా ఉండదు. సో మీకు నక్కలు కనబడతాయి, కొన్నిసార్లు యానిమల్స్ అంటే ఎలుగుబంటలు లాంటివి వస్తాయి అన్నమాట. దాంట్లో వెళ్ళిపోయాము. మిడ్ నైట్ తలుపు కొట్టేటప్పుడు 2 o'clockకి మమ్మీ నన్ను చూసి గట్టిగా ఏడ్చేసింది. ఏంటంటే లోపల మమ్మీని చూడాలి, మమ్మీ కావాలి. అది 9 years బేబీకి, 9 years బాయ్కి అది 9 kilometers నడవడం అంటే ఆ కాలంలో ఇట్స్ వెరీ టఫ్. ఆ కాలంలో కాదు, ఈ కాలంలో ఇంకా టఫ్ అది. కాబట్టి టఫ్ అది. ఎందుకు అంటే వాట్ మోటివేట్స్ యూ 11 kilometers మిడ్ నైట్ మోటివేట్ చేసింది అంటే బికాస్ దర్ ఇస్ అ లవ్. అది ఎవరి దగ్గర దొరకని ఒక లవ్, మదర్ దగ్గర మాత్రమే మనకి దొరికే లవ్. సో మదర్ మాత్రమే మనల్ని అర్థం చేసుకునే లవ్. అందుకని దేవుడికి ఒకవేళ నా మదర్ లాంటి లక్షణం లేకపోతే గాడ్ ఈజ్ నాట్ ఎన్ ఇంట్రెస్టింగ్ టాపిక్ టు మీ. అందుకని చాలాసార్లు మన బైబిల్లో ఏమంటే దేవుడిని తండ్రిగా ఎక్కువ చూపిస్తాం, తల్లిగా చూపించేది తక్కువగా మాట్లాడుతున్నారు చర్చ్. దేవుడు తన పోలికల్లో స్త్రీగాను పురుషునిగాను చేశాడు. బోత్ ఆర్ గాడ్స్ ఇమేజ్. కానీ బైబిల్లో అన్ఫార్చునేట్లీ చాలామంది ఏం మాట్లాడదంటే ఫాదర్హుడ్ ఆఫ్ గాడ్ మీద ఎక్కువ ఫోకస్ చేసి మదర్హుడ్ ఆఫ్ గాడ్ మీద తక్కువ ఫోకస్ చేశారు. కానీ మీరు సిలువ మీద ఆయన చనిపోవడం, బలి అప్పచేయడం, బలి ఇవ్వడం, ప్రేమ, ఆప్యాయత, ఆ టచ్, జెంటిల్ టచ్, అది మదర్హుడ్ ఆఫ్ గాడ్. ఒకవేళ దేవునికి మదర్హుడ్ ఆఫ్ గాడ్ లేకపోతే దేవుడు పెద్ద మనకి ఇంట్రెస్టింగ్ టాపిక్ కాడు, క్రాస్ కూడా మనకు చూడమంది. కాబట్టి ఈ విషయాలు మనం ఆలోచించుకొని మ్యారేజ్ అయిన వాళ్ళు, మదర్స్ పిల్లలు ఉన్న వాళ్ళని నేను అడ్రస్ చేస్తున్నాను. అంత మాత్రమే కాదు, కొంతమందికి జోషి విషయాలకి పెళ్లి కాని కూడా మన మమ్మీ అని పిలిచే వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళకి కూడా నేను చెప్తా ఉన్నాను. ఇలాంటి వాళ్ళందరినీ నా మైండ్లో పెట్టుకొని ఐఎమ్ అడ్రసింగ్ దీస్ థింగ్స్. సో ఎక్సడస్ ఫస్ట్ 2 chapters మనం చూసినప్పుడు 3 great examples మనం చూస్తూ ఉంటాం. అదేంటంటే మదర్ గురించి మనం చూసినప్పుడు ఒకటి ఈజ్ అ బయాలజికల్ మదర్ని మనం చూస్తూ ఉంటాం. అక్కడ ఏం కనబడుతుందంటే, ఇక్కడ ఎక్సడస్ ఫస్ట్ 2 chapters మనం ఏం కనబడుతుంది అంటే, ఎస్పెషల్లీ 2వ అధ్యాయం లేదా 1వ అధ్యాయం చివరి నుంచి 2వ అధ్యాయం చూస్తే ఫస్ట్ చాప్టర్లో మీకు ఏమవుతుందంటే జెన్సస్ అయిపోయిన తర్వాత ఎక్సడస్ స్టార్ట్ అయింది. ఆదికాండం అయిపోయిన తర్వాత నిర్గమకాండం స్టార్ట్ అయింది. ఆదికాండం దేంతో ఎండ్ అయిందని అంటే జోసెఫ్ యొక్క డెత్తో ఎండ్ అయింది. యోసేపు యొక్క డెత్ ఎండ్ అయింది. సో ఇప్పుడు యోసేపు ఆ ఈజిప్ట్కి ఏం చేశాడో, ఆ జనరేషన్ ఏం చేశాడో తెలియని ఒక జనరేషన్ వచ్చింది. ఇక్కడ ఐగుప్తుల్ని ఏడిపిస్తూ ఉన్నాడు. ఎవరంటే ఫారో, కొత్తగా వచ్చిన ఫారో ఏడిపిస్తూ వాళ్ళని టార్చర్ చేస్తున్నాడు, ఇబ్బంది పెడుతున్నాడు, స్లేవరీకి తీసుకెళ్ళిపోయాడు. ఇలాంటి టైంలో దేవుడు తీసుకొచ్చిన ఒక మూమెంట్ ఏంటంటే యోసేపు నుంచి అలా ఏమని తీసుకొచ్చు అంటే కొన్ని సంవత్సరాల తర్వాత, అంటే సుమారు 400 సంవత్సరాలు బానిసత్వంలో ఉన్న తర్వాత దేవుడు తీసుకొచ్చిన ఒక కొత్త కాన్సెప్ట్ ఏంటంటే ఫస్ట్ చాప్టర్ 22nd verses ఏముందంటే ఫారో ఏం చేశాడు అని అంటే ఐగుప్తులు ఎవరన్నా పుడుతుంటే, పిల్లలు పుడుతుంటే ఆ మగ పిల్లల్ని చంపేమన్నాడు, చంపేమన్నాడు. ఎందుకంటే వీళ్ళు చాలా మైటీ పీపుల్ అయిపోతున్నారు, సో వాళ్ళు విజృంభిస్తూ ఉన్నారు. కాబట్టి ఇప్పుడు అర్జెంటుగా ఆ మేల్ సంతానం అంతా తీసేయండి అని అన్నమాట ఉపయోగించాడు. జీనోసైడ్ అంటాం కదా. సో పిల్లల్ని చంపేయడం అనే కాన్సెప్ట్ తీసుకొచ్చాడు. ఇది బ్యాక్గ్రౌండ్. ఇలాంటప్పుడు అక్కడ ఏం కనబడుతుందంటే 2nd chapter ఫస్ట్ 4 verses నుంచి చదువుతాను. లేవి వంశీయుడు ఒకడు వెళ్ళి లేచి లేవి కుమార్తెను వివాహం చేసుకున్నాడు. ఆ స్త్రీ గర్భవతి అయి కుమారుని కని వాడు సుందరుడై ఉండుట చూచి 3 నెలల తర్వాత వాణ్ణి దాచాను. తర్వాత ఆమె వాణ్ణి దాచలేక వాని కొరకు ఒక జమ్ము పెట్టి తీసుకొని దాన్ని జిగటమన్నును కీలును పూసి అందులో ఆ పిల్లవాడిని పెట్టి ఏటి ఎడ్డున జమ్ములో దాన్ని ఉంచాను. వానికి ఏమి సంభవించినో తెలుసుకుంటే కానీ వాని అక్కని దూరంగా ఉంచాను. దాని గురించి మాట్లాడుతున్నాడు మోసెస్. సో మోసెస్ యొక్క తల్లి పేరు ఇక్కడ మెన్షన్ చేయలేదు, మనకి ఇక్కడేం కనబట్లేదు. సో బైబిల్లో మోసెస్ యొక్క తల్లి పేరు ఇక్కడ మెన్షన్ చేయలేదు, కానీ ఎక్సోడస్ 6th chapter మెన్షన్ చేశాడు. అలాగే నెంబర్స్లో కూడా మెన్షన్ చేశాడు. ఆమె పేరు ఎకోబెత్. సో ఏముందంటే ఎక్సోడస్ 6th chapter 20th verse ఉంటాడు. అమ్రాము తమ మేనత్త అయిన ఎకోబెతును పెండ్లి చేసుకొనును, ఆమె అతనికి అహరోన్ను మోషేను కనెను అన్నాడు.
కానీ నెంబర్స్లో సంఖ్యాకాండానికి వచ్చినప్పుడు 26:59లో తన ఎవరంటే మిరియామును కూడా సిస్టర్ని కూడా మెన్షన్ చేశాడు. సో తిన పేరు ఏంటంటే ఇంగ్లీష్లో జకోబెత్ అన్నాడు, తెలుగులో యెకోబెతు అన్నాడు. సో యెకోబెతు అన్న ఆవిడ ఎవరు అని అంటే మోజెస్ యొక్క తల్లి. ఇది మనం కాంటెక్స్ట్ చూస్తూ ఉంటాడు. సో తన గురించి అంతవరకు ఉంది. తను లేవి వంశురాలు అని మాత్రమే ఉంది. ఈమె తన కుమారుడిని పెంచింది. ఆ కుమారుడు మోషే అయ్యాడు. ఆ మోషే ఏ స్థాయికి వచ్చాడు అని అంటే దేవుడు తన ఫస్ట్ టైం తన పేరుని రివీల్ చేసుకున్న వ్యక్తిగా ఈ వ్యక్తి చరిత్రలో నిలిచాడు. ఐయామ్ నేనున్నవాడు అని చెప్పేవాడిని అని దేవుడు పరిచయం చేసుకున్న వ్యక్తి ఎవరనంటే ఫస్ట్ ఒక హ్యూమన్ కైండ్తో ఆయన రివీల్ చేసుకున్నాడు ఆఫ్టర్ యాడమ్ అని అంటే అది మోజెస్తోనే. సో ఆ స్థాయిలోకి ఆ బిడ్డని పెంచడం అనేది మనం చూస్తూ ఉంటాం. మీరు 5th to 9th చాప్టర్ 9th వర్సెస్ మీరు చూస్తే ఇక్కడ మీకు ఏం కనబడుతుందంటే ఫరో కుమార్తె స్నానం చేయడానికి ఏటిలోకి వచ్చాను. ఆమె పనికత్తులు ఏటి ఒడ్డున నడిచి ఉండగా ఆమె నాచులో ఆ పెట్టెను చూసి తన పనికత్తును ఒక దాన్ని పిలిచి దాన్ని తెప్పించాను. దాంట్లో చూస్తే ఓపెన్ చేస్తే ఆ బాక్స్లో ఎవరు ఉన్నారంటే చిన్న పిల్లోడు ఉన్నాడు. ఇది మనందరికీ తెలిసిన కథ ఇదంతా. ఈ స్టోరీ అంతా మనం విన్నాం. సో అప్పుడు తను ఏం చేసిందంటే ఆ ఎవరంటే ఫారో యొక్క కుమార్తె ఇప్పుడు మోజెస్ని పెంచుతూ వచ్చింది. సో నీటి నుంచి తీశాడు కాబట్టి ఏమన్నా పేరు పెట్టింది అంటే మోజెస్ అని పేరు పెట్టింది. ఫ్రమ్ ద వాటర్ అనే సెన్స్ని తీసుకుని మోజెస్ అనే పేరు పెట్టింది. సో మీరు ఇప్పుడు ఆలోచించాలి. ఇప్పుడు ఏం చేసింది అంటే యెకోబెత్ లేకపోతే జకోబెత్ ఏం చేసిందంటే మోజెస్ని పెంచిన విధానం మీరు చూడాలి. ఎట్లా అనంటే అక్కడ ఒక థ్రెట్ ఉంది, అక్కడ చంపేస్తున్నారు, జీనోసైడ్ జరుగుతుంది, థ్రెట్ ఉంది. కాబట్టి ఇప్పుడు ఆ బిడ్డని సేవ్ చేయాలి. నెంబర్ 1 విచ్ ఇస్ అది రాజ్యాంగానికి అగెన్స్ట్. అది రాజు చంపేస్తాడు, దొరికితే చంపేస్తాడు. సో ఒకటి సేవ్ చేయాలి. సేవ్ చేయాలంటే ఎట్లా సేవ్ చేయాలి? ఎక్కడ వాడిని పెంచాలి? అడవులు పెంచాలా? ఫ్యామిలీ అంతా షిఫ్ట్ అవ్వాలా? ఇప్పుడు మీరు చెప్పండి, ఇప్పుడు ఒక రాజ్యాంగం ఇక్కడే వచ్చింది, ఒక లా వచ్చింది, మీ పిల్లల్ని చంపేయమని లా వస్తే ఏం చేయడానికి ట్రై చేస్తారు మీరు? డెమోక్రటిక్ వరల్డ్లో మనకి ఇది ఏంటంటే స్ట్రైకులు చేస్తాం. అక్కడ డెమోక్రసీ కాదు అది. రాజు ఏదంటే అది ఉన్న స్టైల్ డిక్టేటర్షిప్ ఉన్న టైంలో ఇంకా నీకు హక్కు లేదు, రైట్ లేదు. కాబట్టి ఇలాంటప్పుడు మీ పిల్లల్ని ఎట్లా పెంచుతారు? అప్పుడు స్టార్ట్ అవుతుంది మీలోంచి క్రియేటివిటీ స్టార్ట్ అవుతుంది. ఎట్లా సేవ్ చేయాలి, ఎలా దాచాలి. లోపల దాచింది పాపం, కొన్ని మంత్స్ దాచింది కానీ అవ్వలేదు. దాచడానికి ఎంత ట్రై చేసినా అవ్వలేదు. కాబట్టి తను ఏం చేసిందంటే వెయిట్ చేసిన తర్వాత ఒక ఫైనల్గా ఒక షేప్ తీసుకొచ్చింది. అదంటే ఒక బాక్స్ తయారు చేసింది. దాంట్లో తార్ అనేది తీసుకొచ్చింది. దాని తార్ని అంటించింది. ఆ వాటర్లో పెట్టి రిస్క్ తీసుకొని ఒక క్రియేటివ్గా తన మైండ్ని ఉపయోగించుకొని తన కొడుకుని సేవ్ చేసుకోవడానికి తను చేసిన ప్రయత్నం ఏంటంటే మీకు తెలుసు, ఆవిడికి ఎప్పుడు ఫారో కుమార్తె వచ్చి స్నానం చేస్తో తెలుసు. ప్లాన్ చేసుకుంది. అట్లీస్ట్ ఆ అమ్మాయికి జాలి పడుతుంది అనే విషయం తనకు తెలుసు. దీని గల దేవుడు ప్రౌడెన్స్ని కూడా చూడాలి మనం. నీ క్రియేటివిటీకి దేవుని యొక్క ప్రౌడెన్స్ ఎలా యాడ్ అవుతుంది? ఒక తల్లి తన కుమారుడిని కాపాడుకోవడానికి చేసిన ప్రయత్నం నెంబర్ 1. ఆ ప్రయత్నంలో దేవుడు తనకి ఎలా సహకరించడం మనం చూస్తూ ఉంటాం. సో మళ్ళీ పైగా తనే ఆయాగా వెళ్ళింది. తల్లే ఆయాగా తెచ్చుకుంది. తన కుమారుడిని పెంచుతుంది, శాలరీ తెచ్చుకుంటుంది. థింక్ ఆ క్రియేటివిటీ చూడండి ఎంత బ్యూటిఫుల్ అంటే తన కుమారుడిని తనే పెంచుతుంది, మళ్ళీ ఆయాగా చూపిస్తుంది. సో ఈ కుమారుడు అంటే 4-5 years వచ్చే వరకు తనే పెంచింది. తర్వాత మీరు చాప్టర్లో మీరు చూస్తే తను ఏం చేస్తాడంటే హెబ్రీయుల పక్షంగా నిలబడతాడు. అంటే ఈ 4-5 years తను పెంచిన దాంట్లో నేను హెబ్రీయుని అనే కాన్సెప్ట్ ఎక్కడో తల్లి నింపేసింది, అంతే కదా. సో 4-5 yearsలో తను అంత ఇంపాక్ట్ చేయగలిగిందా? ఇది నెంబర్ 1. ఫస్ట్ మనం ఆలోచించవలసింది పేరెంట్స్, మదర్స్ ఎస్పెషల్లీ. మీ పిల్లలు 6 years లోపల మీరు ఎలాగా మోల్డ్ చేస్తే అప్పుడే, ఆ తర్వాత మీరు మోల్డ్ చేయడానికి ట్రై చేస్తే వాళ్ళు ఇంకా ఇది అవుతుంది. సో సరి చేసింది కానీ ఏమి చేసినా ఆ 6 years లోపలనే మీ పిల్లలు మీ చేతిలో ఉన్నారు, అప్పుడే వాళ్ళని సరి చేయగలరు మీరు 6 years లోపల. అందుకని బాలుడు నడవలసిన త్రోవ ఒక నేర్పు కదా. అప్పుడు వాడు పెద్ద అయినప్పుడు వాడు తొలగిపోడు కదా. ట్రైన్ అప్ యువర్ చైల్డ్ ఇన్ ద వే హీ షుడ్ గో అని అన్నాడు కదా. వాడు వెళ్ళవలసిన త్రోవ ఒకటి ఉంటుంది, అది గుర్తుపెట్టుకోండి. అంటే నువ్వు వెళ్ళవలసిన త్రోవ కాదు,
పేరెంట్స్ నడవలసిన త్రో కాదు, సొసైటీ నడవలసిన త్రో కాకుండా వాడు ఏర్పరచుకోవడానికి క్రియేటర్ వాడు ఏదో ఒక ప్లాన్ కలిగి ఉన్నాడు. ఈ ప్లాన్, ఈ పర్పస్ కోసం లాస్ట్ టైం పాలి మాట్లాడుతూ మాట ఉంది, ముందు దేవుడు సత్క్రియలను నియమించాడు మనకి, ఆ సత్క్రియలను చేయడానికి దేవుడిని పుట్టించాడు అని లాస్ట్ టైం వెన్ యూ షేర్డ్ యువర్ డివోషన్. సో సత్క్రియల్ని ముందుగా దేవుడు నిర్ణయించాడు. సో దేవుడిని ఒక పర్పస్ కోసం చేశాడు. ఈ వర్క్ నీ ద్వారా ఈ సమాజంలో, ఈ సొసైటీలో జరగాలని చేశాడు. దానికోసం తల్లిదండ్రులు, తల్లి తండ్రి, బాలుడు నడవవలసిన త్రోవ దేవుడు నిర్మించాడు. అది నువ్వు నడవలసిన త్రోవ కాదు, వాడికంటే ఒక త్రోవ ఉంది, ఏ వే ఉంది, ఒక ప్రాపర్ వే ఉంది. ఆ వేలోకి వాడు నడపాలి. దానికి నడపడానికి మీరు ఎంతవరకు మీరు లేకపోతే జకబెత్ లాగా మీరు చూస్తూ ఉన్నారు, తను ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంటుంది అనేది ఆలోచించాలి. జకబెత్ ఏంటి అని అంటే మోసెస్ని ఒకరిని ఇన్ఫ్లుయెన్స్ చేయలేదు, ఆరోన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసింది, మిరియామ్ని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసింది. తనకున్న 3 పిల్లలు దేవుడు ఒక్కొక్కరిని ఒకలాగా వాడుకున్నాడు. 3 పిల్లలు ఎవరు అనంటే మోసెస్ మీకు తెలుసు, ఆరోన్ హై ప్రీస్ట్, ఫస్ట్ హై ప్రీస్ట్, మిరియామ్ ఫస్ట్ వర్షిప్ లీడర్, 3. అండ్ ద ఫస్ట్ ప్రాఫెటెస్ మిరియామ్. ఒక తల్లి తనకున్న 3 పిల్లల్ని ఏ విధంగా పెంచింది? అరే మరి తండ్రి ఏమయ్యాడు? చంపేస్తుంటే జమ్ము పట్టి ప్లాన్ అంతా తండ్రి చేసుకోవాలి. ఫాదర్ ఇన్వాల్వ్మెంట్ కనబడట్లేదు మీకు. అక్కడ విమెన్ తన కొడుకు ఎడలా తీసుకున్న బాధ్యత. ఫాదర్ గురించి ఏం చేశాడంటే పెళ్లి చేసుకున్నాడు వరకే ఫాదర్ని మెన్షన్ చేశాడు. పిల్లని సేవ్ చేయడం ద్వారా, ప్రొటెక్ట్ చేయడం ద్వారా తల్లులు ఎక్కువ చేస్తూ ఉన్నారు. మేమున్న రాజమండ్రిలో ఉన్న ఏరియాలో ఒక ఏరియా సంతోష్ నగర్ అని ఉంటుంది. అది జాయిసీ వాళ్ళ తాతయ్య గారు ప్లేస్. అది అంటే ఆయన అమ్మిన స్థలాల్లో మా ఫాదర్ కూడా కొన్నారు. అదే సో మీ నాన్నమ్మ పేరు సంతోషం గారు కాబట్టి ఆ పేరు పెట్టారు. అందుకని జాయిసీకి జాయిసీ అని పెట్టారు. అంటే మళ్ళీ సంతోషం అంటే బాగోదని జాయిసీ అని పేరు పెట్టారు. గుడ్. సో మా పేరు మేమున్న ఏరియాలో అట్లాగా తీసుకున్నాం. సో ఆ పక్కన ఒక చిన్న ఒక పేట ఉంది. అదేంటంటే ఆటో నగర్, అలా ఆటో డ్రైవర్స్ ఎక్కువ ఉంటారు అన్నమాట. అక్కడ నేను చూస్తే అక్కడ చాలామంది ఏంటంటే ఆటో డ్రైవర్స్ సంపాదిస్తారు, వైఫ్స్ సంపాదించేది వైఫ్ ఇద్దరు సంపాదిస్తున్నారు, కానీ ఈ అబ్బాయిలు తాగేస్తారు, భార్య అమౌంట్లు కూడా తీసేసుకుంటారు. ఇప్పుడు బాధ్యత లేకుండా భార్యలు పాపం ఎంత తల్లడిల్లిపోతుంటే ఆ ఇంట్లో ఈ ఇంట్లో పనులు చేసుకుంటూ ఆ తీసుకొచ్చి కష్టపడితే వెళ్ళి కొట్టి తాగేస్తాడు. బాధ్యత చాలాసార్లు విమెన్కి ఉన్నంత రెస్పాన్సిబిలిటీ మెన్కి చాలామంది లేదు. విమెన్ ఆర్ మోర్ రెస్పాన్సిబుల్, చాలా రెస్పాన్సిబుల్. కాబట్టి ఒక రెస్పాన్సిబుల్ మదర్ని మనం ఇక్కడ చూస్తూ ఉంటాం. అదేంటంటే జకబెత్లో మనం చూస్తూ ఉంటాం. సో మిరియామ్ని పెట్టింది, నువ్వు వాచ్ చేయి అని పెట్టింది. ఒక రెస్పాన్సిబుల్ అక్కను తయారు చేసుకుంది, అంటే కూతురుని తయారు చేసుకుంది, తన కొడుకుని తయారు చేసుకుంది, వాచ్ చేస్తూ ఉంది. ఆరోన్ గురించి మాట్లాడితే ఆరోన్ బహుశా అన్నయ్యే కదా, ఎందుకంటే తనను చంపలేదు. పిల్లలందరినీ చంపేస్తుంటే అప్పుడు వరకు ఉన్న అబ్బాయిలు ఏం చేయాలి పని? ఫోర్స్డ్ లేబర్, స్లేవ్స్. అంటే ఆరోన్ అప్పటికే తన అన్న ఏంటంటే బానిసగా ఉన్నాడు అనమాట. బానిస పనులు, ఇంకా చెప్పాలంటే చైల్డ్ లేబర్గా పనిచేస్తున్నాడు. ఇది పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో యెకోబెతు ఎట్లా రిఫ్లెక్ట్ చేసింది అనేది, ఒక కూతురిని ఎలా పెంచింది, ఫస్ట్ ప్రాఫిటెస్గా చేసింది. ఆరోన్ని ఏం చేసిందంటే ఫస్ట్ హై ప్రీస్ట్గా చేసింది. మోసెస్ని ఎట్లా చేసింది అని అంటే ఫ్యూచర్ లా గివర్ ఇచ్చేవాడిగా చేసింది. భవిష్యత్తులో లా గివర్, ధర్మశాస్త్రాన్ని ప్రపంచంలో తీసుకొచ్చేది ఇతని ద్వారా. మోస్ట్ ఇన్ఫ్లుయెన్స్డ్ పీపుల్ ఆన్ ద ఎర్త్ అని చెప్పుకుంటే మీ మోసెస్ వస్తాడు. అలాంటి వ్యక్తిని తయారు చేసింది. మీరు ఆలోచించండి, అదేంటంటే మీరు తల్లిదండ్రులు ఎంతమంది మీ పిల్లల్ని ఫ్యామిలీ ప్రేయర్లో కూర్చోపెట్టడానికి ట్రై చేస్తున్నారు, ఎంత కష్టపడుతున్నారు నాకు తెలుస్తుంది. ఫ్యామిలీ ప్రేయర్లో మన పిల్లల్ని కూర్చోపెట్టడానికి ఎంత టైం స్పెండ్ చేస్తున్నారు? మీ పిల్లల్ని కూర్చోపెట్టడానికి చాలా కష్టం. జకబెతు తన పిల్లవాడు ఏకంగా బైబిల్ రాశాడు, మొదటి పంచకాండాలని కదా, పెంచటక్ని, జెనసిస్ టు డిట్రానమీని తనే రాశాడు. ఆ స్థాయిలోకి ఒక పిల్లల్ని పెంచడం అంటే అర్థం ఏంటంటే తను ఎట్లా రైజ్ చేసింది అంటే ముగ్గురిని ఒకేలా చేయలేదు, ఒక్కొక్కరికి ఒక యూనిక్ స్టైల్లో ఉన్నారు వాళ్ళు. మీకు ఏమవుతుందంటే చాలాసార్లు ఏమవుతుంది అంటే ఈ మాట అనొచ్చో లేదు నేను పబ్లిక్లో, మేబీ ఇప్పుడు నేను అడుగుతాను ఒక మాట, హూ ఈజ్ అభిషేక్ బచ్చన్?
అంతే వచ్చింది, లేదా ఐశ్వర్య రాయ్. ఎందుకని వచ్చింది అట్లాగా? ఎందుకంటే మనం డామినేట్ చేసిన ఇద్దరు క్యారెక్టర్స్ అవి, అంతే కదా? ఇద్దరిని డామినేట్ చేసిన క్యారెక్టర్స్ అవి ఏవి? ఫాదర్, వైఫ్. కాబట్టి ఏమవుతుందనంటే ఎప్పుడు ఏమవుతుందంటే ఒక తండ్రి యొక్క పొజిషన్లో, ఒక ఉన్నతమైన స్థాయిలో, ఒక షాడోలో ఒక బిడ్డ పెరిగినప్పుడు తన ఐడెంటిటీ పోతూ ఉంటుంది. ఎంత సాధించినా నీ తండ్రిలా అవ్వాలి, నీ తండ్రిలా అంటే చిన్నప్పటి నుంచి అదే వింటాడు. పాపం వీడు ఎప్పుడు అవ్వలేడు, ఇట్లాగే అయిపోతుంది. సో ఎప్పుడు ఏంటంటే వాళ్ళ ఐడెంటిటీ మిస్ అయిపోతూ ఉంటుంది చాలాసార్లు. ఒక సక్సెస్ఫుల్ ఫాదర్ యొక్క షాడోలో పెరిగిన పిల్లలకి చాలాసార్లు ఏంటంటే ఐడెంటిటీ కోల్పోతూ ఉంటారు. కానీ ఈవిడ ముగ్గురు పిల్లలకి ఒక యూనిక్ ఐడియాని ఇచ్చుకుంటూ వచ్చింది, ఎవరి స్టైల్ వాళ్ళది. ఒక మదర్ యొక్క గొప్పతనం ఏంటి అని అంటే తన పిల్లల యొక్క స్కిల్ని నువ్వు డెవలప్ చేయాలి. ఒక రకంగా చెప్పాలంటే ఏమంటే మా ట్రెజర్ హంటర్స్ మీరు. మీ పిల్లలకున్న ఇన్బిల్ట్ క్యాపబిలిటీ ఏంటో ఉపయోగించుకుని, ఇందాక శివ చెప్పినట్టు అదేనంటే థామస్ ఏం చేశాడు, థామస్ యొక్క తల్లి ఏం చేసింది. అందరూ ఆటిజం అని చెప్పి మా పిల్లోడు ఇక్కడ చదవడానికి వీల్లేదని స్కూల్ రిజెక్ట్ చేస్తే తల్లి మాత్రం అది ఛాలెంజ్గా తీసుకొని ప్రపంచానికి ద మోస్ట్ జీనియస్ అని చూపించింది. సో ఇన్బిల్ట్ థింగ్స్ని మీరు ఆలోచించండి. ప్రతి ఇండివిజువల్ సింగిల్ చైల్డ్కి గిఫ్ట్ ఆఫ్ లీడర్షిప్ ఉంటుంది, వర్షిప్ ఉంటుంది, మ్యూజిక్ ఉంటుంది, స్పీకింగ్ ఉంటుంది, రైటింగ్ ఎబిలిటీస్ ఉంటాయి. సో ఆ ఎబిలిటీస్ ఏంటో మీరు గుర్తించి వాళ్ళని బయటకు తీసుకురావడం ఒక తల్లి యొక్క రెస్పాన్సిబిలిటీ. అందుకని గుర్తుపెట్టుకోండి, అదేంటంటే ప్రతి చిల్డ్రన్కి ఇలాంటి ఎబిలిటీ ఉంటుంది, కానీ ప్రతి చిల్డ్రన్కి ఇలాంటి ఎబిలిటీని ఐడెంటిఫై చేసే ఉండే తల్లి ఉందా లేదా అనేదే ప్రశ్న. తన తానుగా గుర్తించింది, తన ఐడెంటిటీని చూసి దాన్ని రెస్పాండ్ అవుతూ దాన్ని తీసుకురావడం, అది మనం చూస్తూ ఉంటాం. ఎంత రిస్క్ తీసుకుంది మీకు ఆలోచించండి. ఆ నైల్ నదిలో క్రోకోడైల్స్ ఉంటాయి. సో క్రోకోడైల్స్ మధ్యలో ఎక్కడ లేని టైంలో చూసుకోవాలి, స్టడీ చేయాలి నైల్ నదిని. క్రోకోడైల్స్ ఉన్న నదిలో ఫారో కుమార్తె స్నానం చేస్తుందంటే మీరు ఆలోచించండి, ఆవిడకి క్రోకోడైల్స్తో ఫైట్ చేసే ఉమెనా? కాదు. అంటే క్రోకోడైల్స్ లేని ఏరియాలో తను స్నానం చేసేది అనేది ఐడెంటిఫై చేసింది. అలాంటి ఏరియాలో తన కొడుకుని తీసుకెళ్ళి పెట్టడం, సంరక్షించడం, ప్లాన్ చేసుకోవడం, తన క్రియేటివిటీ, ఇవన్నీ మీకు కనబడుతూ ఉంటాయి. ఇమాజిన్ అలాంటి ఒక ప్లాన్ చూడండి, ఎంత క్రియేటివిటీ మనకు అర్థమవుతుందో. తన కరేజియస్ మీకు అర్థమవుతుంది, తన బ్రేవ్ హార్ట్ మీకు అర్థమవుతుంది, తన ఎంత భయంకరమైన లేకపోతే పరిస్థితి మనకి అంటే మనకి విషయాలు అర్థమవుతుంది. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, ఈ స్టోరీ జకబత్ యొక్క లైఫ్ మిమ్మల్ని ఎలా ఇంపాక్ట్ చేస్తుంది? ఏ ఏరియాలో ఇంపాక్ట్ చేస్తుంది? హర్ కరేజ్, హర్ ఫెయిత్, హర్ పేరెంటింగ్ స్టైల్, ఏది ఇంపాక్ట్ చేస్తుంది మిమ్మల్ని, ఇక్కడ కూర్చున్న వాళ్ళు అని? సో మిమ్మల్ని ఏది ఇంపాక్ట్ చేస్తుంది? ఒక డేంజరస్ సిచ్యువేషన్లో, అన్సర్టన్ అన్న ఏరియాలో నా కుమారుడిని పెంచాలి అని ప్రయత్నం చేయడంలో, అన్సర్టన్ మనకు తెలియదు, వాళ్ళు పెద్ద అయిన తర్వాత ఏమవుతారో మనకు తెలియదు. కానీ నీ చేతుల్లో ఒక 6 years ఉంటారు కదా, తర్వాత స్కూల్కి వెళ్ళిపోతాడు, తర్వాత వాడు టైం స్పెండ్ చేసేదంతా ఫ్రెండ్స్తోనే. 8 hours స్కూల్లో ఫ్రెండ్స్తో కదా, ఇంకో 8 hours నిద్ర, ఇంకో 8 hoursలో నీతో స్పాట్ స్పెండ్ చేసేది, స్నానం చేసి అంతే మహా అయితే 2 hours. సో 24 hours నీతో ఉండేది ఎప్పుడు అని అంటే ఫస్ట్ 6 yearsలోనే. 6 yearsలో మీ ఇంపాక్ట్ ఆన్ యువర్ కిడ్స్, పేరెంట్స్, ఎస్పెషల్లీ మదర్స్, నేను చెప్తా ఉన్నది మీరు ఎట్లాగా ఇంపాక్ట్ చేస్తున్నారు అనే విషయం మనం చూడాలి. కానీ మదర్హుడ్ అక్కడితో ఆగిపోలేదు. ఇప్పుడు తను ఒక రిస్క్లో ఉన్నాడని చెప్పుకొని తను ఏం చేసిందంటే ఇంకో మదర్, అడాప్టివ్ మదర్ కోసం చూస్తుంది. అండ్ దిస్ మదర్ హ్యాడ్ మేబీ ఫారో కుమార్తెకి పిల్లలు లేరు. అండ్ ఇప్పుడు ఇంకో కొత్త కాన్సెప్ట్ వచ్చింది, అదేంటే ప్రపంచంలో ఒక కొత్త కాన్సెప్ట్ హిస్టరీలో లేదా బైబిల్లో ఫస్ట్ ఇంటర్నేషనల్ అడాప్షన్ జరిగింది కదా, ఫస్ట్ ఇంటర్నేషనల్ అడాప్షన్. థింక్ అబౌట్ దిస్. మదర్స్ అని అందుకని నేను మదర్స్ డే అన్నప్పుడు నేను కేవలం మ్యారేజ్ అయ్యి పిల్లలు పుట్టిన మదర్స్ గురించే మాట్లాడలేదు. మీలో చాలామంది పాన్పూర్లో ఉన్న ప్రాజెక్ట్లో ఉన్న పిల్లల్ని అడాప్ట్ చేసుకున్నారు. అండ్ పీపుల్ లైక్ మనోజ్ఞ వీళ్ళందరూ. సో అడాప్టెడ్ మదర్స్, అడాప్టెడ్ ఫాదర్స్ వీళ్ళు ఉన్నారు కొంతమంది. మీరు కొంతమందిని అడాప్ట్ చేసుకున్నారు.
కదా. కొంతమంది ఎందుకంటే మేబీ కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరికంటే మళ్ళీ చెప్తాను, దెర్ ఇస్ ఎ ప్లేస్ కాల్ పాన్పూర్ అనే ప్లేస్లో నార్త్లో బాంచ్డ్ అనే కమ్యూనిటీలో అబ్బాయిలు పిమ్స్ వాళ్ళు పనులు చేయరు, వాళ్ళ తల్లికి అక్కలకి అబ్బాయిలను తీసుకొచ్చి వ్యభిచారం చేస్తారు, అది వాళ్ళ వృత్తి అంటారు. అలాంటి కమ్యూనిటీకి ఈ చర్చ్ నుంచి కొంతమంది ఒక్కొక్క పాపని అడాప్ట్ చేసుకొని చదివిస్తున్నారు వాళ్ళు, ఆ ట్రేడ్లోకి తీసుకురాకుండా. దాంట్లో చాలామంది మ్యారేజ్ కాని కొంతమంది పిల్లలు అడాప్ట్ చేసుకున్నారు. అండ్ నేను ఇప్పుడు చెప్తున్నాను, అడాప్టివ్ మదర్స్ అందరికీ హ్యాపీ మదర్స్ డే. థింక్ అబౌట్ దిస్. అడాప్షన్ అనే కాన్సెప్ట్ని మీరు ఆలోచించండి. ఫారో యొక్క హస్టెపుట్స్ అనే మాట ఉంది, అంటే ఆవిడ పేరు యాక్చువల్గా హిస్టరీలో అయితే హస్టెపుట్స్ అనే ప్రిన్సెస్ హిస్టరీలో అయితే అట్లాగే ఉంది. మేబీ తన గురించి ఆలోచిస్తే, తన గురించి నేను కొంచెం వర్క్ చేస్తే నాకు తెలిసింది ఏంటంటే తిను వెరీ రెబిలియస్ స్పిరిట్తో ఉన్న ఉమెన్. ఇంకా చెప్పాలంటే మన భాషలో టామ్ బాయ్ టైప్ అనమాట. సో అట్లాగా రిలీజియస్ అంటే రెబిలియస్గా ఉంటుంది. తర్వాత తన వర్డ్ తన నుంచి ఉంటుంది. లేటర్ తన తర్వాత తన ఫారోగా తన డిక్లేర్ చేసుకుంది. అందుకనే తన తండ్రి ఫరో చెప్పిన ఆజ్ఞని అతిక్రమించి కూడా బయట తీసుకొచ్చి ఇంట్లో పెంచింది అని అంటే మీరు ఆలోచించండి తన స్పిరిట్ ఎలాంటిదో. అంత బ్రేవ్ స్పిరిట్. అడాప్షన్కి ఏం కావాలి తెలుసా? బ్రేవ్ స్పిరిట్ కావాలి. పక్కలు ఏమనుకుంటారు? ఇంకా చెప్పాలంటే చాలాసార్లు అడాప్షన్ మనం చేయలేకపోతున్నాం. కొన్నిసార్లు కొంతమంది యాంజెలినా జోలీ నుంచి మనం నేర్చుకోవాలి, బ్రాడ్ పిట్ నుంచి మనం నేర్చుకోవాలి అడాప్షన్ గురించి. దే ఆర్ డూయింగ్ ఎ వండర్ఫుల్ జాబ్ కదా. వాళ్ళు వైట్ పీపుల్, ఈవెన్ బ్లాక్ పీపుల్ని అడాప్ట్ చేసుకుంటున్నారు వాళ్ళు. సో అడాప్టివ్ మదర్స్, అడాప్టివ్ పేరెంట్స్, మీరు ఆలోచించండి. ఇప్పుడు తను పెంచుతుంది. ఆ పెంచినప్పుడు ఎలా పెంచింది తెలుసా? ఫరో యొక్క కుమారుడిగా పెంచింది. దాంట్లో ఇగో పక్కన పెట్టుకుంది, అన్ని పెట్టుకుంది. ఒక రెబిలియస్ స్పిరిట్ కలిగిన ఒక అమ్మాయి తన ఇగోని పక్కన పెట్టుకుని పెంచడం వెనకాల గాడ్స్ యొక్క ప్రావిడెన్స్ కూడా మళ్ళీ చూస్తూ ఉంటాం. దేవుడి విద్యను వెనకాల ఇన్వాల్వ్ అవుతున్నాడు. దేవుడు దాన్ని తీసుకొస్తా ఉన్నాడు. ఒక రకంగా తన సెల్ఫ్లెస్గా తను చేసిన కాన్సెప్ట్, ఆ అబ్బాయిని అడాప్ట్ చేసుకోవడం వల్ల తనకి ఏం జరుగుతుందా? మేలు జరుగుతుందా? లేదు. కానీ భవిష్యత్తులో ఈ ప్రపంచాన్ని తారుమారు చేస్తాడు. ప్రపంచాన్ని మార్చి ఒక వీరుడిగా తయారవడానికి గల కారణమైంది. ఎందుకంటే సకల విద్యలందు ప్రావీణ్యుడయ్యాడు. నేను చదివించలేను, నాకు ఆ స్థామత లేదు. ఎవరు ఇంటిలో పెడితే సేఫ్గా ఉంటాడో ఆలోచించే తల్లి జకబెత్. నేను నా పిల్లల్ని చూడలేకపోతున్నాను. ఎక్కడ పెడితే, ఎలాంటి కల్చర్లో, ఎవరి మధ్యన పెడితే నా కొడుకు గురించి కేర్ తీసుకుంటాడని ఆలోచించగలిగిన పేరెంట్స్ ఎప్పుడైతే ఉంటారో అలాంటి అట్మాస్ఫియర్లో మన పిల్లల్ని తీసుకురావాలి. అట్ ది సేమ్ టైం ఇక్కడ చర్చ్ ఈజ్ ఎ కమ్యూనిటీ. అదంటే చాలామంది తన పిల్లలకి ఇదిగో మంచి డైట్ ఇవ్వలేకపోతున్నారు, మంచి న్యూట్రిషన్ ఇవ్వలేకపోతారు, మంచి పరిస్థితులు ఇవ్వలేకపోతున్నారు. అలాంటిలో మీలో చాలామంది ముందుకు వచ్చి మేము ఉన్నాం, వీ కెన్ అడాప్ట్ యువర్ చైల్డ్. లేకపోతే మాకు ఓపెన్ హోమ్స్గా మేము పెడతాం, యూ స్పెండ్ అని కూడా మనం పెట్టచ్చు. అందుకని ఒక రకంగా చెప్పాలంటే ప్రొవైడ్ ఎ గుడ్ హోమ్ ఫర్ దట్ బేబీ. ఒక బేబీకి ఒక గుడ్ హోమ్ని ప్రొవైడ్ చేయడం. సో ఆ కాన్సెప్ట్స్ని మనం డెవలప్ చేద్దాం. ఈరోజు చాలా చోట్ల మేము చూస్తున్నాం. హైదరాబాద్లో చూస్తున్నప్పుడు ఏంటంటే ఇందాక చెప్పినట్టు, శివ చెప్పినప్పుడు ఎట్లా ఉందంటే హస్బెండ్ ఈజ్ హార్డ్వేర్, వైఫ్ ఇన్ సాఫ్ట్వేర్ అండ్ చిల్డ్రన్ ఇస్ నోవేర్ అట. సో వాళ్ళు హార్డ్వేర్, సాఫ్ట్వేర్, వీళ్ళేమో ఎక్కడున్నారో తెలియదు. ఇలాంటి పరిస్థితుల్లో మనం పిల్లల్ని చూస్తాను. వీళ్ళు ఎక్కడ పెడుతున్నారు అని అంటే పిల్లల్ని తీసుకొచ్చి చైల్డ్ కేర్లో పెడతా ఉన్నారు. ఇదే హైదరాబాద్లో చైల్డ్ కేర్లో ఏం జరిగిందో తెలుసో మీకు తెలుసా? టీవీ 9లో చూపించాడు. తల్లి ఇంటికి వచ్చినప్పటికీ బాగానే ఉంటారు, కానీ తల్లి ఓ రోజు అనుకోకుండా సడన్గా ఇంటికి వచ్చినప్పటికి రోడ్ మీద ఆఫ్టర్నూన్ తన కార్ ఆ పిల్లలకి ఆ పెట్టుకున్న దీది లేదా ఏమంటారు దాది ఆయా ఆ పిల్లని తీసుకొని రోడ్డు మీద అడుక్కుంటుంది. రోజు అదే చేస్తుంది. ఆడప్పటికే ఆవిడకి అనుమానం ఉంది, ఏంటి ట్యాన్ అయిపోతున్నాడు అని. అరెస్ట్ చేశారు వెంటనే. మీకు తెలీదు, మీ పిల్లలు ఇలాగా చాలామంది పిల్లల్ని ఏం చేస్తున్నారు అంటే, మేము హైదరాబాద్లో రాజమండ్రిలో ఒక ప్లేస్ పెట్టాలి, లేకపోతే మా పెద్ద చెల్లి అనుకుంది ఇలాంటిది ఒకటి పెట్టాలి అనుకుని దీని గురించి ప్లాన్ చేయడానికి నిన్న శామ్యుల్ బాబు అంకుల్ నిన్న జూమ్లో మాట్లాడారు కదా, అంకుల్ని మేము అప్రోచ్ చేయి మాట్లాడితే అంకుల్ చెప్పారు ఏంటంటే, మీరు పిల్లల్ని స్కూల్కి పంపిస్తారో ఆ స్కూల్లో ఏం చేస్తున్నారో మీకు తెలియదు. చాలాసార్లు మీరు ఆయాలను అడుగుతారు కాబట్టి ఏం చేస్తారంటే ఆయాలు వాళ్ళే తినేసారని చెప్తారు. ఎందుకంటే ఇటు తినడు, బతిమాలతారు, కొట్టకూడదు.
కాబట్టి ఏం చేస్తాను, వాడి నోట్లో వచ్చిన ముక్క పెట్టేసి ఆడు మళ్ళీ నువ్వు అడుగుతావు తిన్నావు అంటే ఆడు అంటాడు, ఆడికి మాటలు రావు. ఆడికి ముక్క పెట్టి మిగతాది వీళ్ళు తినేసాడని చెప్పి నీ దగ్గర తీసుకొస్తారు. మన ఇంట్లో తిన్నదా ఆ దగ్గర ఎలా తింటున్నాడు? కాబట్టి ఇప్పుడు నేను అడుగుతున్న మాట అంటే, చర్చ్ మీలో చాలామంది నిజంగానే పేరెంటింగ్ మీద అడాప్ట్ చేసుకున్న పిల్లల్ని చూడగలిగిన క్యాపబిలిటీ ఎవరైనా ఉంటే స్టార్ట్ ఓపెన్ హోమ్స్ని కాన్సెప్ట్ని డెవలప్ చేయండి మీలో చాలామంది. అప్పుడు మీరు ఏంటంటే ఒక సిస్టమ్ని డెవలప్ చేయగలరు, ఒక వాల్యూస్ని డెవలప్ చేయగలరు. చాలామంది పిల్లలకి ఏం చేయగలరు అంటే మీరు విలువలు ఇవ్వగలరు. అందుకని మంచిగా ఉండి హైదరాబాద్లో ఇన్ని వేల చర్చెస్ ఉన్నాయి. ఇన్ని వేల చర్చెస్లో ప్రతి చర్చ్ నుంచి ఒక్కొక్క ఫ్యామిలీ లాగా తయారయ్యి ఒక చైల్డ్ కేర్ సెంటర్ కానీ స్టార్ట్ చేస్తే మీరు ఏంటంటే పిల్లల్ని 6 years లోపలనే వాల్యూస్ని మీరు ఇంప్యూట్ చేయొచ్చు వాళ్ళ మైండ్స్లోకి. అలాంటి సిస్టమ్ గురించి మీరు ఆలోచించండి. ఇప్పుడు మీరు ఆలోచిస్తాను, వాట్ ఈస్ యువర్ ఛాలెంజ్? ఫారో యొక్క డాటర్ నుంచి మీరే నేర్చుకుంటారు. అడాప్ట్ ఎ చైల్డ్. ప్రాజెక్ట్ కావాలి, పాన్పూర్ ప్రాజెక్ట్ ఉంది. సో మీలో ఎవరైనా రెస్పాండ్ అయితే పాన్పూర్ ప్రాజెక్ట్కి రెస్పాండ్ అయిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. కాబట్టి ఇలాంటి టైంలో దేవుడు అదే ఎక్సోడస్లో ఇంకో ఇద్దరిని చూపిస్తూ ఉన్నారు. అదేంటంటే ఒక ఆవిడ పేరు షిఫ్రా, ఇంకో ఆవిడ పేరు ఉయా, అదే పుయా అన్నాడు. షిఫ్రా అండ్ పుయా ఎవరో తెలుసా వాళ్ళు? ఎనివన్? మంత్రసాన్లు అంటే మిడ్ వైఫ్స్ని దేవుడు లేపాడు. మళ్ళీ మిడ్ వైఫ్స్కి అప్పచెప్పిన పని ఏంటి అంటే వీళ్ళిద్దరూ మనకి మళ్ళీ అదే ఫస్ట్ చాప్టర్లో మీకు కనబడుతుంటుంది. సిప్రా అండ్ పూహా అన్న వాళ్ళు నర్సెస్. ఇజ్రాయెలైట్ విమెన్ బర్త్ ఇచ్చినప్పుడు వీళ్ళు నర్సెస్కి వెళ్ళి పనిచేయాలి. వీళ్ళకి ఫారో ఇచ్చిన ఆర్డర్ ఏంటంటే, గవర్నమెంట్ ఇచ్చిన ఆర్డర్ ఏంటి అని అంటే మగ పిల్లాడు పుట్టగానే చంపేయాలి. కానీ వీళ్ళిద్దరు కెననైట్స్, హెబ్రీలు అన్నారు, కానీ హెబ్రీలు అన్న మాట ఉపయోగించాడు. కానీ సిప్రా అనేది హీబ్రూ వర్డ్, దట్ మీన్స్ బ్యూటిఫుల్. అలాగే పూహా అని అంటే యంగ్ గర్ల్ అనేది, దట్ ఈస్ ఎన్ కెననైట్ వర్డ్. సో హెబ్రీ స్త్రీల్ని తీసుకొని అంటే ఇస్రాయేల్ స్త్రీలను తీసుకొని కొనలేడు. ఖచ్చితంగా వీళ్ళని హేట్ చేసిన క్యాననైట్స్ని తీసుకుంటాడు, లేదా ఈజిప్టియన్స్ని తీసుకుంటాడు. కాబట్టి అందుకని క్యాననైట్స్ వీళ్ళు. సో క్యాననైట్స్ ఇద్దరిని కొన్నాడు ఒక రకంగా చెప్పాలంటే. ఎవరు? ఫారో. కొని వాళ్ళు ఏమన్నాడంటే మేము చంపేమన్నాడు. కానీ వాళ్ళు చంపలే. వాళ్ళు ఫారోకి భయపడలేదంట, ఫారోకి పైన దేవునికి భయపడ్డారట. దేవుడు వాళ్ళని బ్లెస్ చేశాడు. ఆ మాట ఉంది, దేవుడు వాళ్ళు బ్లెస్ చేశాడు. అప్పుడు ఫారో పిలిచి అడిగాడు, ఏమైంది, మీరు ఎందుకు పిల్లలను బ్రతకనిస్తున్నారు అని అడిగాడు. లెక్క అడిగాడు. వీళ్ళు ధైర్యంగా నుంచి ఒక అబద్ధాన్ని ఆడారు. అదేంటి తెలుసా? వాళ్ళు మనకు లాంటి వాళ్ళు కాదు, మీకు లాంటి మీ ప్రజలు లాంటి వాళ్ళు కాదు వాళ్ళు. మేము వెళ్ళేటప్పటికే పిల్లల్ని కన్నేస్తున్నారు, వాళ్ళు చాలా స్పీడ్ ఉన్నారు అన్నాడు. అంటే దానికి ఏం ఆన్సర్ చేయట్లేదు. సో దేవుడు ఇప్పుడు చెప్పండి, అబద్ధం ఆడినందుకు దేవుడు బ్లెస్ చేస్తాడా? దేవుని వాక్యం ఉంది, గవర్నమెంట్కి లోబడడం ఉందిగా. దేవుని వాక్యం ఏముంది? గవర్నమెంట్స్కి లోబడడం ఉంది. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఏం చేస్తుందంటే మేబీ ఆ కాలంలో అదైతే ఈ కాలంలో గవర్నమెంట్ కొత్త లా తీసుకొస్తుంది. ఫ్యూచర్లో కొన్ని ఇంకా కంట్రీస్లో కొన్ని ఉంది, అబార్షన్ లీగలైజ్ చేస్తుంది. అబార్షన్ లీగల్ అంటుంది. ఇప్పుడు బీయింగ్ క్రిస్టియన్ నువ్వేం చేస్తావు? దేనికి లోబడాలి? దేనికి లోబడతారు? గాడ్స్ లానా, గవర్నమెంట్ ఇచ్చిన లాకా? అంటే కొన్నిసార్లు గాస్పల్ ఈజ్ సమ్టైమ్స్ ఈజ్ కాల్డ్ ఎస్ ఎ సివిల్ డిజోబీడియన్స్. సువార్త కొన్నిసార్లు సివిల్ డిజోబీడియన్స్ అవుతుంది. ఎందుకంటే చట్టం ఏం చెప్తుంది అని అంటే, మీకేం చెప్తుంది అంటే చంపేయమంటుంది, అబార్షన్ లీగల్ అంటుంది. కానీ దేవుని వాక్యమా తప్పు అంటుంది, నరహత్య తప్పు అంటుంది. దానికి లోబడవలసింది. అందుకని ఇప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది, అబార్షన్ని లీగల్ చేయమని డిమాండ్ చేస్తున్న అనేకులు ఉన్నారు. దాంట్లో ఈ మధ్యన చేస్తున్న మాటలు ఏంటంటే, మీరు ఇంకో కొత్త కాన్సెప్ట్ వచ్చిందంటే సేమ్ సెక్స్ మ్యారేజ్, లెస్బియన్స్, గేస్, ఈ కల్చర్ వచ్చిన వాళ్ళు వీళ్ళు ఇచ్చిన ఒక స్టేట్మెంట్ నేను రీసెంట్గా ఒక పోస్ట్లో చదివాను. దాంట్లో వాళ్ళు ఏం చెప్పడానికి ట్రై చేస్తున్నారు అని అంటే, పుట్టని బిడ్డలు చాలా అదృష్టవంతులు అంట. పుట్టకుండా ఉన్న బిడ్డలు వాళ్ళు చెప్తున్నమాట, పుట్టని బిడ్డలు వాళ్ళు అదృష్టవంతులు. ఎందుకంటే వాళ్ళకి పేదరికం తెలియదు, నీ మీద రిస్క్ ఉండదు, నువ్వు వాళ్ళని కొట్టవు, నువ్వు సరిగ్గా చదివించలేకపోతే ఇబ్బంది పడే పరిస్థితి ఏమీ లేకుండా పుట్టకుండా ఉంటేనే బెటర్ కదా. సో అబార్షన్ అనేది వాళ్ళు ఏం చేస్తారంటే దానికి రైట్ అన్నట్టు మాట్లాడతారు.
సో ఇప్పుడు నేను అడుగుతున్నాను, క్రిస్టియన్స్ బీయింగ్ బిలీవర్స్, ఇప్పుడు మనం ఏం చేయాలి? కింగ్డమ్ ఆఫ్ గాడ్ అంటూ మాట్లాడుతున్నాం, మనం ఏం చేయాలి ఇలాంటి వాళ్ళు? సో వీళ్ళిద్దరి గురించి మనం నేర్చుకోవాలి. ఏం నేర్చుకోవచ్చు మన ఇద్దరి నుంచి? సో ఈ స్టోరీ నుంచి మన పిల్లల్ని ఏమి చేయొచ్చు అని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? మీరు ఫినాన్షియల్ రిసోర్సెస్ ఇవ్వచ్చు ఇబ్బంది పడిన వాళ్ళకి కదా. ప్రెగ్నెన్సీ సెంటర్స్ని మీరు డెవలప్ చేయొచ్చు. సో ఇక్కడ కూర్చున్న నేను ఈ ముగ్గురిని పెడుతున్నాను కదా, మొదటి మాట్లాడిన ముగ్గురిని పెడుతున్నాను. నేను క్లోజ్ చేస్తాను, మనకు టైం లేదు కాబట్టి. నేనేంటంటే ముగ్గురిని పెడుతున్నాను. ఒకటి బయాలజికల్ పేరెంట్స్, అంటే మీకు పిల్లలు ఉన్నారు, మీ పిల్లల్ని 6 years లోపల మీరు ఎట్లా నర్చర్ చేస్తారో బీ కేర్ఫుల్. రెండోది, మీకు మీ పిల్లల్ని చదివించలేని పరిస్థితులు ఉన్నా, మీ పిల్లల్ని సరిగ్గా చూడలేని పరిస్థితి ఉంటే, ఆ పిల్లల్ని మీ క్రియేటివ్గా ఉపయోగించుకొని మీరేం చేయాలి అంటే ఎవరి దగ్గరికన్నా లేకపోతే వెళ్ళి కూడా మనం చేసుకోవచ్చు. లేదంటే మీ పిల్లలు లేకపోతే మీలో కొంతమంది ముందుకు వచ్చి మీకు ఆర్థికంగా అలా ఇబ్బంది పడుతున్న వాళ్ళని మీరు చూసుకోగలరా? చర్చ్ నుంచి ఫారో యొక్క కుమార్తెలాగా నేను చూస్తాను. నీ పిల్లని నువ్వు పెంచు, నా పిల్లగా పెంచు, లేకపోతే అని మీరు అడాప్షన్ని తీసుకోగలరా? కొంతమందిని సపోర్ట్ చేయగలరా? మీ మదర్స్ డేలో మీలో కొంతమంది పిల్లలు లేరు, పెళ్ళయింది, పిల్లలు లేరు, కానీ వీళ్ళిద్దరిలాగా ఇదిగో కొంతమందికి సపోర్ట్ చేయగలరా? పిల్లలు పుడుతున్నారు, ఆ ప్రెగ్నెన్సీ టైంలో ఆ నర్సింగ్ కేర్ మీరు తీయగలరా? అలా కూడా ఉంటే కూడా విల్ బికమ్ ఏ మదర్స్. అందుకని పిల్లలు లేరు అని బాధపడుతున్న వాళ్ళు కూడా నేను చెప్తాను, యూ కెన్ అడాప్ట్. పిల్లల్ని అడాప్ట్ చేసుకునే ప్లాన్స్ ఉన్నాయి, లేదా పిల్లల్ని సంరక్షించే ప్లాన్స్ ఉన్నాయి, లేకపోతే చైల్డ్ కేర్ సెంటర్స్ని డెవలప్ చేసే ప్లాన్స్ ఉన్నాయి. ఈ ప్లాన్స్ అన్నీ చూసుకుంటే ఈ ముగ్గురికి నేను చెప్తున్నాను, బయాలజికల్ పేరెంట్స్ యువర్ చిల్డ్రన్ అండ్ అడాప్షన్ పడవచ్చు. పెళ్ళి అయిన దగ్గర కూడా పిల్లలు పుట్టలేదు అనే బాధతో మీరు చేయొద్దు. మీరు హ్యాపీ ఉమెన్స్ డేని మీరు సెలబ్రేట్ చేసుకోవాలంటే ఈ మూమెంట్స్ని మీరు డెవలప్ చేసుకుంటే, మీకు పిల్లలు లేరు అని కూడా అనుకోకుండా కూడా మీరంటే మీ మదర్స్ డేని మీరు సెలబ్రేట్ చేసుకుంటారు. ఎందుకంటే యూ కెన్ అడాప్ట్ ఆర్ యూ క్యాన్ స్టార్ట్ ఒక చైల్డ్ కేర్ సెంటర్స్ని, లేకపోతే ప్రెగ్నెన్సీని, లేకపోతే ఇలాంటి ఫీ పే చేయడం, లేకపోతే ఫినాన్షియల్ హెల్ప్ చేయడం. దాని ద్వారా ఏంటంటే యూ కెన్ బికమ్ ఎ మదర్స్. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల మా తండ్రి, జీవం గల మా ప్రభువా, ఈ ఉదయకాల సమయంలో నీ సన్నిధిలోకి వచ్చి ఈ ఉమెన్స్ డేనా, ఉమెన్ యొక్క రోల్ ఏంటి ప్రభు, కదా మా పిల్లల్ని ఎలా పెంచాలి, వాళ్ళు ఉన్న క్రియేటివిటీ ఏంటో మేము ఏంటో గమనించాలి ప్రభా. జగత్ పునాది వేయబడక మునిపే మా బిడ్డలు ఎలా ప్రణాళిక కలిగిన దేవుడు, ఒక ఇంటెన్షన్ ఉంది, ఒక పర్పస్ ఉంది, వాళ్ళకంటే ఒక యూనిక్నెస్ ఉంది. ఆ యూనిక్నెస్ ఏంటో ఐడెంటిఫై చేయవలసిన రెస్పాన్సిబిలిటీ ప్రతి మదర్కి ఉంది. క్రియేటివిటీ ఉపయోగించే కృపను అనుగ్రహించండి. అలాంటి మదర్స్ ప్రభా మీరు లేపుతున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. ఇది కదవా, అలాగే ప్రభా మా బిడ్డల్ని ఎట్లా ఇది కదవా, మేము ఒకవేళ ఆర్థికంగా మేము స్ట్రాంగ్ అయ్యి ఒక ప్రిన్సెస్ పొజిషన్లో మేము కంఫర్టబుల్గా ఫినాన్షియల్గా స్ట్రాంగ్ అయితే మేము కొన్ని అడాప్ట్ చేసుకునే హార్ట్ మాకు ఇవ్వండి. ఒక అన్నిరాలైన ఈజిప్టియన్ ఒక ఫారో యొక్క కుమార్తెని నువ్వు ఎన్నుకున్నావు, ఆమెకే అంత కృప కలిగితే ఇది కదవా నీ ప్రేమను తీసుకున్న బిడ్డలుగా మేము కొన్ని అవసరాలు తగ్గించుకొని మేము ఇంకొక పిల్లవాడికి నీ అడాప్ట్ చేసుకోగలమా, ఇంకొక పిల్లవాడిని హెల్ప్ చేయగలము. అడాప్ట్ చేసుకొని మా ఇంట్లో లేకపోతే ఇదిగో ఇబ్బంది పడుతున్న వాళ్ళు మా నైబర్స్ కొంతమంది ఉన్నారు, అలాంటి బిల్డర్ని అట్లీస్ట్ మేము హెల్ప్ ఇవ్వగలమా ప్రభా? జ్ఞాపకం చేసుకోండి, మాతో మాట్లాడండి. అలాగే ప్రభా పిల్లలు లేకుండా ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఉన్నారు, మ్యారేజ్ అయ్యింది, ఉమెన్స్ డే మాకు ఇర్రెలవెంట్ అనుకుంటూ బాధపడుతున్నారు ఉమెన్స్ డేలో. అలాంటి బిడ్డలకి ఒక హోప్ ఇవ్వండి. ఇదిగో నేను ఇంకొక బిడ్డల్ని చదివించగలను, అట్లీస్ట్ కొంతమంది బిడ్డలు ఎట్లా కరికరాన్ని తీసుకొచ్చున్నావు, ఫినాన్షియల్గా హెల్ప్ చేయగలను, లేదా ప్రెగ్నెన్సీలో నేను హెల్ప్ చేయగలను, ఒక నర్సింగ్ కేర్ చేసుకోగలను అనే హార్ట్స్ని దయచేయండి. అప్పుడు ప్రతి ఇండివిజువల్ ప్రభా వాళ్ళ ఉమెన్హుడ్ని మేము చూడగలం. ఎంతో ఉన్నతమైన ప్రణాళికలు మీరు మాకు అనుగ్రహించారు కాబట్టి ప్రభా చర్చ్ ఈ విషయంలో ఆలోచించే కృపను అనుగ్రహించి నడిపించమని, బిడ్డల పక్షంగా చేస్తున్న ప్రార్థన అంగీకరించమని మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.